నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. నిజామాబాద్ నగర శివారులోని గూపన్పల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ దేవతలకు జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగా నది నుండి పవిత్ర గంగా జలాన్ని తీసుకొచ్చిన గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఉన్న పోచమ్మ శివాలయం, హనుమాన్ ఆలయం, ఇతర గ్రామ దేవతల విగ్రహాలకు గంగా జలంతో అభిషేకం నిర్వహించారు. ఈ వేడుక జరపడం వల్ల దేవతలు శాంతించి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడి పంటలు పుష్కలంగా పండుతాయని గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామంలో ప్రతి ఏటా ఈ పండుగను నిర్వహిస్తామని, వరుణ దేవుడు కరుణించి కరువు కాటకాలు రాకుండా కాపాడుతాడని, ఈ సంప్రదాయం తరతరాలుగా వస్తుందని గ్రామస్తులు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రసూన, గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు పోతన్న, సంతోష్ రెడ్డి, సుభాష్, లింగం, నరసారెడ్డి, మాజీ సర్పంచ్ రాజన్న, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీరు ముందుకోండి కార్పొరేటర్ మేడం. రాజన్న నిలాడు. రైట్ రైట్ మళ్ళీ మనకు కనబడతారు. ఏమడుగుతారు ఇప్పుడు? మా దేవుళ్ళందరికీ జలాభిషేకం చేస్తాము. ఎందుకంటే
వర్షాలు బాగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఇది చాలా వెంటనే వస్తున్న వర్షాలు. అదే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగా దేవుళ్ళన్నింటినీ జలాభిషేకం చేస్తున్నాం. బాగా వర్షాలు కురవాలని మేము ప్రార్థిస్తున్నాం. ఏళ్ళ సంవత్సరం నుంచి గంగా జలాలు నీళ్లు తెచ్చి గ్రామదేవతలకు అందరూ జలాభిషేకం చేస్తూ గ్రామంలో పాడి పంటలు బాగా పండాలని, మంచి వర్షాలు పడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై పశుపతి. గ్రామ దేవతలు ఎన్ని దేవతలు అన్ని దేవతలకు ఒక గంగ నుంచి వాటర్ తీసుకొచ్చి అన్నిటికీ అభిషేకం చేయగలుగుతుంది. పాడి పంటలన్నీ పశువులు చల్లగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని, వ్యవసాయం పనులు ఇప్పటికీ స్టార్ట్ అయినాయి. వర్షాలు ఈ సంవత్సరం లేవు కాబట్టి గ్రామ దేవతలకు గంగ నుంచి నీళ్ళు తీసుకుని పోయడం.